గా నాంపల్లిలా నుమాయిష్ అనే ఓ పెద్ద అంగడి పడ్డది. ఆడ ఎసొంటి వస్తువైనా దొరుకుతుంది, పోతలు పోవచ్చు, కొనుక్కోవచ్చు, చూడొచ్చని మొన్ననే వార్తేసినాం కదా. గట్ల పోయినోళ్ళంతా ఆడ అయితున్న తాతంగం చూసి నెత్తి నోరు కొట్టుకుంటాండ్రు. మరిగా ఏమైంది ఏం కదా, జనాలు ఎందుకు గుస్సైతున్నారో ఒక్క పాలు అట్లా పోయి అరుచుకొనొద్దాం పాన్లి. ఈ నుమాయిష్ అల్లగుండా చారానా కోడికి బారానా మసాలా అన్నట్టే ఉంది కదా పార్కింగ్ వ్యవహారం చూస్తుంటే. కార్లు బైకుల మీద వచ్చిన వాళ్ళను గీకి పడేస్తున్నారు ప్రైవేట్ పార్కింగ్ దందాగాళ్ళు. లెక్కకైతే అంగడికి వచ్చేటి జనాలంతా వాళ్ళ బండ్లను సర్కారు జాగాలనే పెట్టుకోమని కుర్దు గవర్నమెంటే చెప్పింది. అయినా సుత నడవంతరపు దళారుగాళ్ళు కొందరు అలక తక్కువ బిల్లులు కొట్టించి వచ్చే జనాలతో నుంచి కారుకు 150 రూపాయలు, బైకులు పట్టుకొచ్చిన వాళ్లకు 60 రూపాయల లెక్కన జబర్దస్తీ చేసి వసూలు చేస్తున్నారు. కొంచెం పోయి ఎక్కడన్నా పట్నం అవతల 100 ఎకరాల జాగలు చూసి అట్లా వెట్టులి సీఎం సారు అని పువ్వు పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్న సర్కారు మీద గరమవుతున్నాడు. ఇక వచ్చే జనం సుత పార్కింగ్ ముచ్చడం మీద గయ్యి వనలేసిర్రు. ఎంట్రీ ఫీజు కంటే బండ్లు పెట్టుకునేందుకు అయ్యే ఖర్చే ఎక్కువ అవుతుంది. పార్కింగ్ పేరు చెప్పి ఈడ అంతా దోపిడే అవుతున్నది. ఇంకా కొంతమంది అయితే పార్కింగ్ ఫీజుకు దడుచుకొని బండి వెనకకు మలుపుకొని ఇంటితో పడుతున్నారు. అసలు వీడికి రావాలంటేనే బుగులు పడుతున్నారు అన్నట్టే మాట్లాడుకొస్తున్నారు. బైక్ 60 తీసుకుంటున్నారు, కార్ 150. ఇది టూ మచ్ అండి. పార్కింగ్ ఫీజు ఎంట్రీ ఫీజు కన్నా ఎక్కువ ఉంది. ఇది చాలా దారుణంగా ఛార్జ్ చేస్తుంది. సర్టన్ వేరే ప్రొవైడ్ చేసి ఫ్రీ చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ నుండి 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. మెయిన్ పిల్లలు రోడ్ మీద దించేసి అందరు వస్తున్నారు. 10-15 రూపీస్ పెట్టుకుంటే బెటర్. అది అమ్మాయి ఎగ్జిబిషన్ కి వచ్చాను. ఇక్కడ కారు పార్క్ చేసుకోమని చెప్పారు. 150 రూపాయలు కార్ కి చార్జ్ చేస్తారు, విచ్ ఇస్ అబ్నార్మల్ చార్జెస్ దే ఆర్ కలెక్టింగ్. అది కాత ఈడికి వచ్చుడేమో గాని దళారుగాళ్ళు లోపలికి పోకముందే జేబులు ఖాళీ చేస్తున్నారు జనాలయ్యి. జట్లకి ముచ్చడం మీద సర్కారు ఏదన్నా ఓ ఆలోచన చేసి పార్కింగ్ ఫీజు ఎంట్రీ ఫీజులను తగ్గిస్తే సరే, లేకుంటే మీ అంగడొద్దు మీ కాతొద్దు అని మస్తు గుస్సైతురు జనాలు. చూడాలి మరిగా సర్కారు ఏం చేస్తారో దీని మీద.